నమస్తే అండి. ఈరోజు వీడియోలో వెలగపండుతో సింపుల్ రెసిపీ చూద్దాం. దీనికోసం బాగా పండిన వెలగపండ్లు తీసుకోవాలి. ఈ వెలగపండును ఎలిఫెంట్ యాపిల్, వుడ్ యాపిల్ అని కూడా అంటారు. వెలగపండును పగలగొట్టి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వినాయక చవితి నుండి వేసవికాలం వరకు వెలగపండ్లు దొరుకుతాయి. వెలగపండులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లివర్ ఆరోగ్యానికి వెలగపండు చాలా మంచిది. వెలగపండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. వెలగపండుని పగలగొట్టి గుజ్జు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వెలగపండు గుజ్జును స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బెల్లం తీసుకుని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి వెలగపండు గుజ్జును, తురిమిన బెల్లాన్ని తీసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము ఎంత అవసరమవుతుందో చూసుకుని వేసుకోండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ వెలగపండుతో పచ్చడి కూడా చేసుకుంటారు. వెలగపండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ వెలగపండులో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వెలగపండుతో సింపుల్ స్వీట్ తయారైంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా తీయగా, పుల్లగా, వగరుగా చాలా బాగుంటుంది. ఎక్కువ మందికి ఈ వెలగపండు రుచి నచ్చదు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా వెలగపండుతో చేసుకుని తిని చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.